నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు, డిటాచ్‌మెంట్స్ అనేది మనం వింటూ ఉంటాము. కాకపోతే ఏంటంటే డిటాచ్‌మెంట్ కంటే కూడా అటాచ్‌మెంట్ అనేది చాలా డేంజర్ అని చాలా మందికి తెలీదు. డిటాచ్ అయ్యేటప్పుడే ఏడుస్తారు, డిటాచ్ అయ్యేటప్పుడే సఫర్ అవుతారు అని అందరూ అనుకుంటారు. కానీ వన్స్ మనం అటాచ్ అవుతున్నాం దేనికి అంటే అది మనిషి అయినా పర్వాలేదు, వస్తువైనా పర్వాలేదు, ఇంకోటైనా పర్వాలేదు. ఏదైనప్పటికీ కూడా అటాచ్‌మెంట్ అనేది చాలా డేంజర్ అని నేను అనుకుంటాను. దాని గురించి ఇవాళ మీరు చెప్పండి. కరెక్టేనండి. ఎందుకంటే ఒక మనిషి అటాచ్ అవుతున్నారు అంటే గనక ఎందుకు అటాచ్ అవుతా ఉంటారు? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్. హ్మ్. మీరు పొద్దున్నే నిద్ర లేసి సూర్యుడిని చూసారనుకోండి. హ్మ్. సూర్యుడిని చూస్తే సూర్యుడు చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాడు. యెస్. సో, ఫోటో తీసుకున్నారు. సూర్యుడిని చూసారు. చూసేటప్పుడు ఆ మూమెంటు మీరు, సూర్యుడు సెపరేట్ కాదు. సో, హ్మ్. దాంట్లో మునిగిపోయి ఉన్నారు. హ్మ్. కొన్ని సెకండ్స్ తర్వాత మీ మైండ్ పనిచేయటం మొదలుపెట్టింది. ఏమని? అబ్బా! ఇంత బ్యూటిఫుల్‌గా సూర్యుడు ఉన్నారు కదా! దీన్ని ఒక ఫోటో తీద్దాం అని అనుకుంది. హ్మ్. ఫోటో తీశారు. హ్మ్. ఎవరో ఫోటో తీయముందే మైండు. హ్మ్. అప్పుడేమైంది ఫోటో తీసేటప్పుడు గానీ, ఎంత బాగున్నాడు సూర్యుడు అనుకునేటప్పుడు గానీ, మైండ్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో మీరు సూర్యుడిలో ఉండటం అనేది మెర్జ్ అయిపోవటం పోయింది. హ్మ్. ఓకే. హ్మ్. ఇప్పుడు మైండ్ ఏం చేస్తుంది? ఇవాళ సూర్యుడు బాగున్నాడు గదా! రేపు కూడా ఇదే టైంకి బయట కాసేపు కూర్చుందాం, స్పెండ్ చేద్దాం అని చెప్పేసి మైండ్ ప్లాన్ చేస్తుంది. హ్మ్. అంటే మైండ్ ఏం చేసింది? ఇదే మీకు సంతోషాన్ని ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్ మొత్తాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలి అని చెప్పేసని ట్రై చేసింది. యెస్. మళ్ళీ కావాలని కోరుకుంది. హ్మ్. ఇవాళ మీరు ఒక రెస్టారెంట్‌కెళ్లారు. మంచిగా బిర్యానీ ఉంది. హ్మ్. సో, మైండ్ ఏమనిద్ది, నెక్స్ట్ వీక్ కూడా వెళ్దాము ఇదే రెస్టారెంట్‌కి. సో, ఈ ఫుడ్ మళ్ళా తిందాం అని చెప్పేసి అనుకుంటుంది. హ్మ్. ఏమైంది? సూర్యుడికి ఎలాగైతే అటాచ్ అయ్యారో దీన్ని అటాచ్‌మెంట్ అంటాం. మళ్ళీ ఒక అనుభవాన్ని రీక్రియేట్ చేయాలనుకోవటమే అటాచ్‌మెంట్. ఒక వ్యక్తితో మీరు స్పెండ్ చేసేటప్పుడు ఎంతో హ్యాపీగా అబ్బా! చాలా బావుంది. ఇలాంటి మంచి వ్యక్తి దొరకటం చాలా గొప్ప అని చెప్పేసని మీరు అనుకున్నారనుకోండి. హ్మ్. సో, మీ మైండ్ ఎవరనుకోని మీ మైండ్ అనుకోండి. మీ మైండ్ ఏమైద్ది, ఒక మెమరీ లాగా దాన్ని మైండ్‌లో రిజిస్టర్ చేసుకొని, హ్మ్. ఇదే ఎక్స్‌పీరియన్స్ మళ్ళీ కావాలి. ఈ వ్యక్తిని మళ్ళా కలవాలి అని చెప్పేసని అటాచ్‌మెంట్ క్రియేట్ చేస్తుంది. హ్మ్. ఒక 10 సార్లు కలిసారు. ఆటోమేటిక్‌గా అటాచ్‌మెంట్ పెరుగుతుంది. దానికి సంబంధించి న్యూరల్ నెట్వర్క్స్ స్ట్రెంథెన్ అవుతాయి. హ్మ్. మళ్ళీ ఆ మనిషిని కలవాలనిపిస్తుంది. సూర్యుడిని మళ్ళా చూడాలనిపించింది. బిర్యానీ తినాలనిపించింది. సో, మనిషిని కలవాలనిపించింది. మన కుటుంబ సభ్యులు నేను ఇంటికెళ్ళేటప్పటికి చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు అని చెప్పేసని సో, వాళ్ళు వెయిట్ చేయటాన్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. హ్మ్. హ్మ్. ఆ ఎంజాయ్‌మెంట్ అటాచ్‌మెంట్ క్రియేట్ చేసింది. హ్మ్. ఇవన్నీ కలిసి ఏమైనియి అంటే రేపు సూర్యుడు రాకుండా వర్షం పడుతుందనుకోండి. హ్మ్. అయ్యా! ఈ వర్షం ఈ ముసురు తగులుకుంది ఏంటి అని చెప్పేసి తిట్టుకుంటాం. అవును. అంటే అటాచ్‌మెంట్ ఉంది కాబట్టే కదా! హ్మ్. దాన్ని రీక్రియేట్ చేయలేక అది మన చేతుల్లో లేక హ్మ్. సో, ఆటోమేటిక్‌గా ఏంటి జరిగిన సంఘటన, ఆ జరిగిన సంఘటన వర్షం అనేది చాలా డైనమిక్స్ ప్రకారం పడింది. హ్మ్. పీడన శక్తి రకరకాలు వీటన్నిటి వలన ఏంటంటే ఆ మూవ్‌మెంట్ కొద్దిగా వచ్చి పడింది. హ్మ్. దీన్ని మీకోసము ఎండని సూర్యుడు మళ్ళా రాలేడు. హ్మ్. ఎందుకంటే అక్కడ జరిగే వాతావరణ మార్పులకు తగ్గట్లు అనేది వాతావరణం మారుతుంది తప్పించి, సూర్యుడు మీకోసం మీకు నచ్చాడు కాబట్టి, మీరు అటాచ్ అయ్యి ఉన్నారు కాబట్టి మీకోసమో, నా కోసమో రాలేడు. రాలేనప్పుడు ఏం జరిగింది? రావటం వల్ల అటాచ్‌మెంట్ క్రియేట్ అయితే, రాలేకపోవటం వల్ల సఫరింగ్ మొదలైంది. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. సో, మీకు నచ్చిన వ్యక్తి వచ్చేటప్పటికి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మంత్ కలిసారు. హ్మ్. సో, ఒక సెకండ్ మంత్ వచ్చేటప్పటికి ఏదో వెకేషన్ మీద ఎక్కడికో ఊరెళ్ళిపోయారనుకోండి. హ్మ్. ఇప్పుడేమైంది? హ్మ్. ఆటోమేటిక్‌గా ఈ వ్యక్తి మొన్నటిదాకా ఎలా తిరిగున్నాము, సడెన్‌గా ఈ మనిషి లేకపోయేటప్పటికి నేను లోన్‌లీగా ఫీల్ అవుతున్నాను. అది ఇది అని చెప్పేసని మీరు ఒంటరిగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. హ్మ్. అక్కడ కూడా ఏమైంది? మీ అటాచ్‌మెంట్ వలన సఫరింగ్ స్టార్ట్ అయింది. యెస్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎవ్రీ సమ్మర్‌లో మనకు చిన్నప్పుడు ఇంటి ముందు ఐస్ క్రీమ్ బండ్లొచ్చేవి. యాహ్! హ్మ్. మనం ప్రతిరోజు ఇంట్లో రూ. 1 రూ. 2 తోటో కొనుక్కునేవాళ్ళం. హ్మ్. ఆటోమేటిక్‌గా ఒక రోజు రాకపోతే ఒక చిన్న డిసప్పాయింట్‌మెంట్. ఇది గూడా ఒక సఫరింగ్‌లా మనం అంతే అనుకోవచ్చా? కదా! యాహ్! ఓకే. ప్రతిదీ ఏదైనా డిసప్పాయింట్‌మెంట్ ఎందుకు క్రియేట్ చేస్తుంది అంటే గనక, హ్మ్. దాని నుంచి ఒక ఎక్స్‌పెక్టేషన్ పెంచుకున్నారు. ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? నాకు గతంలో జరిగిన అనుభవం కాబట్టి దాన్ని మళ్ళా రిప్లికేట్ చేద్దామనే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారు. హ్మ్. ఆ అనుభవం అలా జరగకపోయేటప్పటికి ఆటోమేటిక్‌గా ఏంటంటే డిసప్పాయింట్‌మెంట్ క్రియేట్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. హ్మ్. సినిమాకెళ్లారు. సినిమాకెళ్ళేటప్పుడు సినిమా బాగుండిద్దని మీరు ఎక్స్‌పెక్ట్ చేశారు. హ్మ్. సినిమా బాగుండిద్దని ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా ఒక రకమైన అటాచ్‌మెంట్. బాగుండిద్దనేది మీ అంచనా అనేది హ్మ్. ఒక ఇమాజినేటరీ థింగు. సో, హ్మ్. ఇమాజినేటరీ థింగ్ ద్వారా మీరేం చేస్తున్నారు ఇండైరెక్ట్‌గా ఒక అటాచ్‌మెంట్ క్రియేట్ చేసుకున్నారు. ఎళ్తాను, చూస్తాను, ఎంజాయ్ చేస్తాను, వస్తాను అని భవిష్యత్తులోకి ముందే ఈ క్షణం ఇక్కడ కూర్చొని సినిమా థియేటర్‌కి ముందే ఊహించుకుంటున్నారు. హ్మ్. సో, యూ అటాచ్డ్ టు యాన్ ఇల్యూషనరీ థింగ్. హ్మ్. ఇలా జరుగుతుంది, ఇలా సినిమా బాగుండిద్దని దానికి అటాచ్ అయ్యి ఉన్నారు. హ్మ్. అక్కడికెళ్ళి మీరు అటాచ్ అయిన తగ్గట్టుగా జరగకపోతే, సినిమా బాగా లేకపోతే హ్మ్. వచ్చి తిట్టుకుంటారు. హ్మ్. అంటే
అటాచ్మెంట్ ఎప్పుడైనా కూడా మనిషిని డిసప్పాయింట్ చేస్తుంది, సఫరింగ్ గురి చేస్తుంది. రెండోది ఈ క్షణంలో ఉండకుండా చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక నేను చెప్పిన ఊరికి ఎగ్జాంపుల్లోనే రెస్టారెంట్కి వెళ్ళేసి మంచి ఫుడ్ తింటే ఇష్టం అనుకోండి. ఈ మూమెంట్ వచ్చేటప్పటికి ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేస్తా, ఇంటర్వ్యూ కంటే నెక్స్ట్ నేను రెస్టారెంట్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అంటే కనుక ఈ క్షణంలో మీరు ఉండలేకపోయినట్లే కదా. అటాచ్మెంట్ ఉంటే కనుక అదేం చేస్తుందంటే లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ని ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ని తీసేసి ఈ క్షణంలో ఉండకుండా చేసి భవిష్యత్తులోకో గతంలోకి వెళ్ళేలాగా చేస్తుంది. గతంలోకి ఎలా వెళ్తుందంటే ఇప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, బాగా అటాచ్ అయి ఉన్నారనుకోండి, నిన్న మొన్న రీయూనియన్ అయిందనుకోండి. సో ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ మీరు చేస్తూ నిన్న ఫ్రెండ్స్ వచ్చారు, చాలా అయింది, 20 ఏళ్ళు అయింది కలిసి, అది ఇది అని చెప్పేసి మీరు నిన్న వెళ్ళిపోతారు. అది కూడా అటాచ్మెంటే కదా. అంటే మనిషి నిజంగా ఈ క్షణం ఉండగలగటం అనేది ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది అత్యంత ముఖ్యమైనది. అది ఉండకుండా చేసేది ఏంటంటే కనుక దేనికైనా బాధకైనా సంతోషానికైనా అటాచ్ అయి ఉండటం అనేది. సో అటాచ్మెంట్ అనేది ఓవర్కమ్ చేసిన వాళ్ళు సఫర్ కారు, ఎనీ మూమెంట్ హ్యాపీగా ఉంటారు, రిలాక్స్డ్గా ఉంటారు, థాట్స్ క్లారిటీ ఉంటాయి, ఎనీథింగ్ ఇక మనిషి ఎలాంటి స్ట్రగుల్ ఉండదు, హెల్త్ ఫిజికల్గా కానీ ఫిజియలాజికల్గా కానీ సైకలాజికల్ కూడా చాలా బాగుంటుంది. సూపర్ శ్రీధర్ గారు. అటాచ్మెంట్కి మీరు ఇంకొక అర్థం కూడా చెప్పారు ఇక్కడ. అంటే లైక్ అంటే మనిషి అటాచ్ అవ్వడం ఒకటి అన్నో, ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ అటాచ్మెంటే అని చెప్పేసి చెప్పారు. నేను ఇన్ని రోజులు అటాచ్మెంట్స్ వేరు ఎక్స్పెక్టేషన్స్ వేరు అనుకున్నాను. బట్ మీరు ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఏదైతే చెప్పారో, సో ఎక్స్పెక్టేషన్ నుంచే అటాచ్మెంట్ అనేది మొదలవుతుంది. బట్ అటాచ్మెంట్ అనేది వన్స్ మనకు మొదలైంది అంటే ఇట్ ఈస్ ఆల్సో కనెక్టెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ కర్మ ఆల్సో. ఇవాళ మనం చేసిన టాపిక్స్ అన్ని కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. రియల్లీ వండర్ఫుల్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.